హాయ్ ఫ్రెండ్స్, వేసవికాలం అయితే వచ్చేసింది. వేసవికాలం అంటానే ఇంకా మామిడికాయలు అయితే అందరికి గుర్తొస్తాయి కదా. మేమైతే ఈరోజు మామిడికాయలు తీసుకొచ్చి పచ్చడి అయితే చేసుకున్నాను. నాకైతే మామిడికాయలు అంటే చాలా ఇష్టం. మామిడికాయలు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. ఇంకా ఈ వేసవికాలం అయ్యే వరకు చీటికి మాటికి మామిడికాయ పచ్చడి చేసుకుంటూనే ఉంటాం మా ఇంట్లో అయితే. ఇంకా నా స్టైల్లో మామిడికాయ పచ్చడి ఎలా చేయాలనో ఒకసారి అయితే చూపిస్తాను రండి. నేనైతే ఒక మామిడికాయ ముక్కలుగా కట్ చేసి అయితే తీసుకున్నాను. అందులోకి సరిపడ కారం, వెల్లుల్లిపాయలు, ఇంకా ఉప్పు అయితే తీసుకున్నాను. ఫస్ట్ అయితే ఎల్లిపాయలు అయితే దంచుకోవాలి. తర్వాత వచ్చేసి మామిడికాయ ముక్కలను అయితే తీసుకుంటున్నాను. మామిడికాయ ముక్కలు మొత్తం మెత్తగా దంచుకున్న తర్వాతే ఉప్పు, కారం అయితే యాడ్ చేయాలి. మా సైడ్ అయితే ఇలానే చేస్తారు. మా అమ్మ వాళ్ళైతే ఇలానే చేస్తారు కాబట్టి నాకు కూడా ఇదే ప్రాసెస్ అలవాటైపోయింది. మామిడికాయ కారం ఎంత బాగుంటుందో కదా పచ్చడి, చాలా బాగుంటుంది. నిల్వ పచ్చడి కంటే నాకైతే ఇన్స్టెంట్గా ఇలా దంచుకొని తినే కారం అంటే చాలా ఇష్టం. ఇంకా ప్రాసెస్ విషయానికి వస్తే కనుక స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ అయితే వేసుకోవాలి. కొంచెం ఎక్కువనే వేసుకోవాలి. ఆయిల్ అయితే ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఈ పచ్చడికి టేస్ట్ అయితే. అందులో 1½ స్పూన్ జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. తర్వాత అందులోనే ఫ్రెష్ కరివేపాకు అయితే వేసుకోవాలి. ఫ్రెష్ కరివేపాకు వేసుకుంటే ఇంకా టేస్ట్ వస్తుంది. ఇంకా ఆయిల్ కొంచెం మరిగిన తర్వాత మనం దంచి పెట్టుకున్న మామిడికాయ పచ్చడి మొత్తం అందులో అయితే వేసుకోవాలి. అందులో వేసుకొని ఒక 5 మినిట్స్ అయితే అలానే మగ్గబెట్టాలి. ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు మగ్గబెట్టాలి. అప్పుడే మనకు మంచి టేస్ట్ అయితే వస్తుంది. మీలో ఎంతమందికి అప్పటికప్పుడు మామిడికాయ పచ్చడి చేసుకొని తినడం ఇష్టమో కామెంట్ చేయండి. అలాగే మీరు ఏ స్టైల్లో మామిడికాయ పచ్చడి చేస్తారు, ఇంకా ఇందులో ఏమేమి వేసుకోవచ్చు అనేది కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో అలాగే చేసి వీడియో అయితే పోస్ట్ చేస్తాను. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ.